ఆడియన్స్ వీక్షకులారా, స్వచ్ఛమైన వాక్యం, ఆలోచింపజేసే వాక్య సందేశం. దేవుడు సర్వ సృష్టిలో ఉన్నవన్నీ తన మాట చేత కలిగించాడు. ఆ మాటనే వాక్యం అంటాం. వాక్యం అంటే యెహోవా దేవుడు, యేసు కాదు. చాలా మంది క్రైస్తవులు, ముఖ్యంగా సేవకులు అనబడేవారు 95% మంది యేసుని రక్షకునిగా కాకుండా దేవుడిగా భావిస్తూ కొలుస్తున్నారు, పూజిస్తున్నారు. దేవుడు మానవుణ్ణి తన కీర్తి కొరకు సృష్టించాడు, తయారు చేశాడు. కానీ మానవుడు తినవద్దు అని చెప్పిన మాటను తిన్నాడు, దేవుని మాటను తిరస్కరించాడు. అంత మాత్రమే కాకుండా మరొక్క తప్పు, దేవునికి రావాల్సిన మహిమను యేసుకు ఇస్తున్నారు. రెండవసారి దేవుడు క్రీస్తును పంపినప్పుడు ఎవడైతే దేవుణ్ణి కాదని యేసుని పూజిస్తున్నారో వారందరినీ యేసే అంటున్నాడు, దౌర్భాగ్యులారా, నేను మీలాంటి మనిషినే కదా. మనందరం దేవుణ్ణి స్తుతించాలి కదా. దేవునికి రావాల్సిన ఆరాధన నాకు చేశారు కదా. కనుక మీకు అగ్ని గంధకములు కలిగిన నరకం రెడీగా ఉంది, పోండ్రా దానిలోనికి అని ఆర్డర్ ఇస్తాడు యేసు.